అందరికీ నమస్తేనల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. మొన్నట్ల లగచర్ల ఫార్మా కంపెనీ కోసం భూములు గుంజుకో చూస్తే రైతులు ఎట్లా తిరగబడ్డారు. కానీ ఆ రైతుల మీద నైజమోని కంటే దారుణంగా అర్ధమరాత్రి ఇండ్లకు పోలీసు వాళ్ళని దోలి ఆడోళ్లను కొట్టి పసివోళ్లను దన్ని గొర్ర ఈడ్చుకుంటా మొగోళ్లను బండెక్కించుకొని పోయిండ్రు పోలీసు వాళ్ళు. ఇక ముచ్చట మీద జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వాళ్ళ పరువు పోయింది. ప్రజాపాలనకు అర్థం మార్చేసిండు రేవంత్ అని జాతీయ మీడియా దుమ్మెత్తిపోసింది. అదట్లా పచ్చిగా ఉండంగానే అదే కొడంగల్ల మళ్ళా తండావాసుల భూములు గుంజుకుందామని చూస్తుండు రేవంత్ రెడ్డి సారు. రియల్ ఎస్టేట్ చేసిన ముఖ్యమంత్రి గుంటకి ఇట్లనే ఉంటదేమో. భూములతోటి రైతులకున్న అనుబంధం ఆయనకి ఎట్లా తెలుస్తుందిగా. సొంతూరి మట్టితోటున్న మమకారం ఆయనకేడ అర్థమవుతుంది. పేదలను కొట్టు పెద్దలకు పెట్టు ఇదే సిద్ధాంతాన్ని వంట పట్టించుకొని పాలన చేస్తున్నట్టే ఉన్నది ముఖ్యమంత్రి గారి వ్యవహారం చూస్తుంటే. లగచర్ల భూములు గుంజుకొని చూస్తే ఎట్లా లడాయి చేసిండ్రు రైతులు. అది మరవక ముందే మళ్ళా కొడంగల్ల గిరిజన తండాలుంటే రైతుల భూములు గుంజుకోనికి పన్నాగమేస్తుండు. ఇలా భూముల సర్వే కోసం పోతే ఆఫీసర్ల మీద తిరగబడ్డరు రైతులు. మా భూములు మీకెందుకు ఇయ్యాలని మర్రబడ్డరు. కొడంగల్ నియోజకవర్గం దుద్యాల కాడున్న రోటిబండ తాండా వాసుల భూములకు ఎసరబెట్టింది రేవంత్ సర్కార్. పారిశ్రామిక సిటీ పేరుతోటి వాళ్ళ నోట్ల మన్ను కొట్టేందుకు ఆఫీసర్లను తోలిండియాల. సర్వే కోసం పోయిన ఆఫీసర్ల మీద జనం దాడులు చేయకుండా మస్తు మంది పోలీసులను పట్టుకపోయినరు. మరి ఇదేమన్నా ఇజ్రాయిలు పాలస్తీనా యుద్ధం అవుతుందా ఎట్లా? గంతమంది పోలీసులను ఎందుకు పట్టుకపోయినరు? రైతులను దొక్కిచ్చేతందుకేనా? భూమిని నమ్మి వ్యవసాయం చేసుడు తప్ప ఇంకేం తెలియని రైతుల పాలిట మన్ను కొడుతందుకేనా రేవంత్ సీఎం అయింది. ఇప్పటికే ప్రతి ఒక్కల కడుపు కొడుతున్నాడు. ఇట్లా రైతుల కడుపు కూడా కొడితే వాళ్ళ ఉసురు ఉత్తగానే ఏం పోదు. మా ప్రాణాలు పోయినా మంచిదే, మేమైతే భూములు ఇయ్యమని పెద్ద జంగ చేస్తుండ్రు రోటిబండ తాండా రైతులు.